హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు లంచ్ టైంకి ఏమేమి తింటున్నానో చూస్తారా? అరే చిన్నోడు నాకు డైలాగులు మళ్ళీ సైడ్కి చెప్తున్నాడు రా. అయినా పర్లేదు, నాకు పోటీ రావాలి. ఒరే పోటీ కాదు, మీలో స్టేజ్ ఫీ అనేది తీసేస్తాను. ఫ్రెండ్స్, ఇదండి లంచ్కి ఒక చపాతి, ఇంత రైసు, కొద్దిగా రైసు, చపాతి. అమ్మా ఇదేంటి? గోకరకాయ, ఈ పప్పు పేపర్ల పప్పు, 2 మిక్స్, టమాటా కూరనా, టమాటా కర్రీ, గోకరకాయ కర్రీ. ఓకే, ఈరోజుకి ఇది మనది. ముందు చపాతీతో టమాటా కర్రీ టచ్ చేద్దాం. తిన్నామ్మా? ఇంత పట్టు. మా అమ్మకు కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెట్టినాం ఫస్ట్ టైం. అంటే న్యాచురల్గా ఉండాలి ఏదైనా. ముందు ఇప్పుడు చపాతీ టచ్ చేస్తాను. అదే చపాతీ టమాటా కర్రీ. చపాతీ కాదు, చెప్పండి. రాగి రొట్టె. సారీ, రాగి రొట్టె, వైట్ రైసు, టమాటా కర్రీ, గోకరకాయ కర్రీ. ఇది ఫ్రై అనాలా కర్రీనా? ఫ్రై. రాగి రొట్టె టమాటా కర్రీలోకి అద్భుతంగా ఉంది, అదిరిపోయింది. మామూలుగా నేను చెప్పాను, నాకు నచ్చితేనే చెప్తా. ఏమా తిన్నావా నువ్వు రాగి రొట్టె? మా అమ్మ వేడిగా ఉన్నప్పుడే తింటుంది. అన్ని ఆరోగ్యం బాగా పాటిస్తాను. మా అమ్మ పాటించినట్టు నేను కూడా పాటిస్తాను. ఒరే చిన్నోడా పెద్దోడా ఇక్కడ రండిరా. అరే ఉదయాన్నే ఏం తిన్నావురా? టిఫిన్ బాక్స్. అన్నా నమస్తేనా? ఇక్కడ అన్న ఈ ఇద్దరు ఉన్నారంటే ఈ ఇద్దరు నాకు పోటీయే. నేను చెప్పిన ఒక్క మాట సవ్యంగా వాళ్ళ అమ్మ చెప్పిన మాట అయితే వింటారు. నీ మాట అన్న వింటారా అమ్మా? వాళ్ళ అమ్మ ఏంటంటే బాగా బాగుతుంది. నేను ప్రేమగా పిలిస్తే కొడుకులు నాటకాలు చేస్తారు. ఏమా మా పెద్దోడు ఇక్కడ మా పెద్దోడు 4 నుంచి 5 వీడి క్రమశిక్షణ మంచి ఏం చేశారు? ఒరే చిన్న, అరే శివ, పెద్దోని కూడా ఒకసారి చిన్నోని కూడా అడుగురా ఒకసారి. షెడ్యూల్కి ఛాన్స్ ఉందో లేదో అడుగునానా? నేను వచ్చి అడుగుతా. ఉందంటే నేను వచ్చి అడుగుతా. లేదమ్మా, చేరాలి వానికి. చపాతీలో రాగి చపాతీలోకి. ఓకే బాయ్ రా. బాయ్ రా. అదే చిన్నాడా కదా, కూర్చోరా. ఈరోజు ఎందుకు ఇంత టైం అయింది? ఆకలి వేస్తేనే తింటారు. మా చిన్నోడు కొద్దిగా అతిగాడు, కానీ వీడు మాట క్లెవర్గా ఉంటాడు, హుషారు. నేను అతను వచ్చాను. అబ్బా వీడు ఇంకా కొద్దిగా తెల్లగానే ఉంటే మన మాట నేను వాడు కాలేడు.
తెలుసు. మంచి కలరే మరి అరవింద్ స్వామి ఇట ఇంకొక చాలు ఒక రొట్టె కడిగి చాలు వద్దు చాలు ఎందుకంటే ఈ మధ్య తింటేనో ఒకటేసారి దాడి చేస్తా ఈ ఉన్న కూరలకి ఇది కరెక్ట్ సరిపోతుంది రోజు ఇలానే తినా మనం ఒకసారి పెడితే ఊరే నువ్వు మనిషివా లేకపోతే ఏదన్నా అంతే మరి అవునమ్మా ఆ రోజు ఎంత అన్నం తిన్నా పచ్చి పులుసు పెట్టింది క్లైమాక్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ మధ్యాహ్నం ఈ రోజే మళ్ళీ లంచ్ వీడియో స్టార్ట్ చేశాను 2-3 నెలల క్రితమేనే మళ్ళీ ఈ మధ్యన మనం పెట్టలేదు కదా లేదు లేదు ఆ రోజు విపరీతంగా తిన్నాం మళ్ళీ గిన్నెకు ఫ్రూట్ సలాడ్ కొద్దిగా ఫ్యాన్ వద్దులే చెమట రావాలి ఈ చలికాలం అమ్మా సబ్బులు మార్చండి ముఖమంతా పియర్స్ అన్నా లేకపోతే డో అన్నా ఏదైనా మార్చాడమ్మా చలికాలం నిన్నటి నుంచే స్టార్ట్ అయింది సబ్బు మార్చా అది కూడా ఉండాలి రైట్ రైస్లో కూడా సూపర్ ఉంది గోకరకాయ ట్రై చేద్దాం అవును కొద్దిగా పెరిగమ్మా ప్లీజ్ పెరుగు దయచేసి నాకు ఇంత కప్పులో పెరుగు తీసుకొని ఇంత షుగర్ కూడా ప్లీజ్ తిన్న తర్వాత నాకు తీపి తినడం అంటే మా ఇష్టం గోకరకాయకి అమ్మా ఇప్పుడు తీస్తున్నారమ్మా గోకరకాయకి నారలు ముదురుగా ఉంటే తీస్తారా ముదురుగా ఉంటే నార చిన్న ఉన్నప్పుడు ఇలా ఇలా తీస్తుంటే అవి ముదురుగా ఉంటే అసలుకి నవిలనికి అది మళ్ళీ నోట్లతో వచ్చేది దారం దారం ఓకే కొద్దిగా పెరిగాను మేడం అయిపోలే మా అమ్మ మహా పొదుపు పెరిగండి తినేసుకుంటా అమ్మా తిండి ఇష్టంగానే తింటావా కూర్చో మేడం ఇది తినండి నేను తినేటప్పుడు చుక్క నీళ్ళు కూడా తాగను రైస్ను వేస్ట్ చేయకూడదు నాకు ఇచ్చింది పరిపూర్ణంగా నాకేస్తాను ఒక చిన్న గిన్నె గుళ్ళు ఒరే తక్కువ తిందాం అంటే ఇదే కూడా ఎక్కువైపోతుంది అమ్మా ఆయన బాధలు ఆయన పడుతున్నాం పాపం అన్నీ ఎప్పుడు మాకు ఊరు నుంచి బియ్యం వచ్చేటివి ఈసారి ఏంటంటే ఆయన చేయలేకపోతున్నాడు నేను మా చిచ్చనే చేసేది ఆయన ఏంటంటే వయసు అయిపోయింది బియ్యము పొలంలో ఉన్నప్పుడే పచ్చి బియ్యమే అమ్మేస్తున్నారు అదన్నీ ఎందుకంటే గుడ్లు
పాపం వాళ్ళని ఎన్ని రోజులని చేయగలుగుతారు. నయం చేస్తున్నారు చాలు. అది మా ఇంట్లో వాళ్ళు సైకిల్ చెప్తున్నారు, ఒరే పెరుగంతా తో చెప్తున్నాను. నేను తింటుంటే దిష్టి తగ్గుతుంటా. మన తిండి అలా ఉంటుంది అంతే, పరిపూర్ణమైన న్యాయం. మంచిగా లేకపోతే మాత్రం ఒప్పుకోను అసలు. మనము ఎంత ఏమున్నా, ఎంత సంపాదన ఉన్నా, తక్కువ సంపాదించినా తిండి పరిపూర్ణం ఉన్నాం. పెరిగే ఎంత కారం తీసుకున్నా మంచిగా, పెరుగులో గట్టి పెరుగు మనం అసలు తినాం. మంచిగా కాస్త వాటర్ పోసుకొని కాస్త గట్టి దాంట్లో సూపర్ ఉంటుంది. చల్లబడుతుంది బ్రెయిన్. అద్భుతం. గోకరకాయ నూనె మళ్ళీ ఇది అరుగుతుంది. టమాటా కర్రీ అయితే సూపర్గా ఉంది. ఇది పెద్దగా చిన్నది మా గోకరకాయ, కానీ నరాలు ఇది నారా రావట్లేదు కదమ్మా మరి. అది చిన్న గోకరకాయ అయితే ముదిరిన నేత ఉన్న నార నార వస్తూనే ఉంటుంది. అప్పుడు చిన్న ఉన్నప్పుడు చిన్న చెవుల కాయ వచ్చేది తెంపి తెంపి మా ఇంట్లో ఆ వాసనే వేరమ్మా. మనము ఊళ్ళో మా పొలంలో పంట వేసినప్పుడు చిక్కుడుకాయ, గోకరకాయ, మిరపకాయలు ఆ తోటలు పోతనే అది. నాకు మొన్న భరత్ నగర్ వెళ్తే అమ్మా, మామూలుగా అక్కడ చూస్తే ఆ ప్రాణం వచ్చింది. అంతా మూటలు మూటలు అలా వేసారు. అవి చూస్తుంటే నేను చిన్న ఉన్నప్పుడు కూరగాయలు, ఆకుకూరలు అన్నీ అమ్మేవాడిని. 20 సంవత్సరాల ముందు అంతే కదమ్మా, అదే ఎక్కువ. వేస్తున్నాడు, చిచ్చ వేస్తున్నాడు. అంటే మొన్న వాటర్ లేకుండా బోర్ వేసింది కదా. పులుకూర కట్టి కట్టి కూర్చొని కట్టి కట్టి కడుపులో గుర్రో గుర్రో ఆమెకా లేదు కాకాయ పాపం ఆయనకి 66 సంవత్సరాలు ఇప్పటికి పని చేస్తున్నావు. నువ్వు చేస్తున్నావు మరి, చేయట్లేదు కదా ఆపరేషన్ మరి. మా అమ్మ చేసిన పని నిజంగా ఒక 2-3 ఇయర్స్ ముందు గేదెలు ఉండే, ఆకుకూరలు అన్నీ పాలు హోటల్కి ఇవ్వడం. మాకు జీతగాడు ఇలాంటివి ఏమి ఉండదు, అన్నీ అమ్మే చూసుకున్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి పాపం శరీరానికి బెస్ట్ ఉండాలేమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ 60-61 ఎందుకు పెట్టింది అనుకున్నాం? అందుకోసమే ఇన్ని సంవత్సరాలు పని చేస్తే రెస్ట్ తీసుకోవాలి, చూడాలి, తిరగాలి. ఇంకా నీకేం తిరగాలని ఉందమ్మా చెప్పమ్మా. అదే మనం సమ్మర్కి వెళ్ళిపోదాం, కేరళనన్నా ఎటన్నా వెళ్ళిపోదాము. అంటే ఈ మధ్యలోనే పోయిన సంవత్సరం నుంచే నేను కూడా అంతకుముందు పని 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 అని
టైట్ అయిపోయింది. నేను చూడడానికి కప్పులో ఇంతే రైస్ ఉంది అనుకున్నా, అది కూరలతో ఇవన్నీ కలిపి ఇంతే అయిపోయింది. హోటల్ లెక్క కప్పు నిండి వచ్చి అది మనం లెక్క మీద తినాలమ్మా. అది ఏజ్లో వేస్తే శరీరం లావ్ అయిపోదా? మనం ఎంత తక్కువ తింటే అంత హుషారుగా ఉంటుంది. గ్యాస్ పట్టినట్లయి పూట ఎప్పుడైనా మనం తిన్నంతనే పెట్టుకోవాలి. ఒకసారి టైట్గా తిన్నాం అనుకో, ఒక పూట మానేస్తే అయిపోయి. మేము అక్కడిక్కడ ఉప్పులాడతాం కాబట్టి దారింట్లో మేము కూర్చున్న వయసుకు తగ్గ తినేది. మన శరీరం బరువు మోయాలి కదా, కాళ్ళు పాపం. అప్పుడు ఒక్కతో ఉన్నాగా కాకాయ కానీ మీ నాయన కానీ సంకటి అవి మేడం తల్లి నిండా తింటుంది. నాకి పడతా అంత రుచిగా ఉంది మరి. గట్టి పెరుగులో, గట్టి అంటే కొద్దిగా వాటర్ వాటర్ ఉంటుంది, ఇంట్లో పంచదార వేసుకుంటే చాలు. తిన్నావమ్మా ఎప్పుడన్నా? మజ్జిగ పెరుగు మజ్జిగ పెరుగు, పెరుగులో చక్కెర వేసుకుని బెల్లం మా పాలు బెల్లం పువ్వు అయితే తిన్నా. మా అమ్మకి ఊళ్ళో చెక్ చేయించుకుంటే షుగర్ ఉందన్న, మళ్ళీ ఇది వస్తే షుగర్ లేదు. వాళ్ళాపోతని చెప్పారా, లేకపోతే మా అమ్మకి అప్పుడు షుగర్ ఉందా ఎంత తెలియట్లే. లేదంటని అడమైన తినమాక, మళ్ళీ నేను నమ్మక్కర్లే. నువ్వు తిండిలో ఫస్ట్ మళ్ళీ ఏం తిన్నా మా అమ్మ ఏదైనా మిగిలింది అనుకో, అది ఊరికి వదిలేయదు, ఆ మొత్తం స్వీట్ కానీ ఏది కానీ వేస్ట్ అయిపోతుందని తినేస్తుంది. అది ఆమె అమ్మా, ఇప్పటి నుంచి నువ్వు జాగ్రత్త తీసుకుంటే ఇప్పటిదాకా నీకు ఏ రోగం దృష్టి లేదు. ఇప్పటి నుంచి అయినా ఏదైనా సరే అతిగా, ఇప్పుడు ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళినాం మన ఇంట్లో ఏదైనా మిగిలిపోయినా సరే పరేసి, లేకపోతే ఎవరికన్నా ఇచ్చేసి, అంతేగాని దాన్ని పెట్టుకొని మళ్ళీ అప్పుడు తర్వాత తినడం హెవీగా ఏం తినవద్దు. అది అన్నం కానీ ఏది కానీ. మా అమ్మ ఏం చేస్తాను మిగులుతుందని బాగా తినేస్తుంది. అట్లా ఏదో వేస్ట్, వాళ్ళకైనా లెక్క ఉంటుంది కదా బాగా, వేస్ట్ కాకూడదు అని ఉద్దేశంతో. చాలు. ఈ జీవితానికి ఈ పూటకి చాలు. ఓకే రైట్ మేడం, ఆపేసి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు లంచ్ టైం. ఓకే బాయ్.